టీవీఎస్ లో వేరే బ్రాండ్ తీసుకుని చాలా లాస్ అయినా. హలో ఫాలోవర్స్, ఇప్పుడైతే చింతూరులో మన ఇచ్చిన ఫ్రాన్సైజ్ ఓనర్ దగ్గరికి అయితే నేను వచ్చేసాను. సరదాగా అండి అసలు బిజినెస్ ఎలా రన్ అవుతుందని చెప్పేసి రివ్యూ అడదాం. నాతో పాటు వచ్చేయండి. స్వామి చెప్పండి, అసలు మీరు టీ3 ఎందుకు తీసుకోవాలనుకున్నారు? టీ3 ఎలా అప్రోచ్ అయ్యారు? టీ3 మామూలుగా వీడియో చూసాను మేడం, యూట్యూబ్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో వీడియో చూసాను. ఆ వీడియో చూసాక నాకు ఇది బ్రాండ్ నేమ్ నచ్చింది. దానికి తోడు నేను వచ్చి టేస్ట్ చేసి చూసాను. రాజమండ్రి లో వియల్పురం ఇంట్లో ఉన్న సాఫ్ట్ ఫుడ్ టేస్ట్ చేసి చూసాను, నచ్చింది. బట్ నేను ఈ బ్రాండ్ తీసుకోవాలని నేను ఆలోచన వచ్చి ఈ బ్రాండ్ తీసుకున్నాను. ఓకే స్వామి, మా ఫాలోవర్స్ చెప్పండి, అసలు మీ బిజినెస్ ఎలా రన్ అవుతుంది? ఆ బిజినెస్ చాలా మంచిగా రన్ అవుతుంది మేడం. నేను అనుకున్న దానికి అంటే చాలా ముందుగా రీచ్ అయ్యాను. ఓకే అలానే కస్టమర్ రివ్యూ కూడా చాలా బాగుంది అని చెప్తున్నారు. ఓకే రాజమండ్రి నుంచి మీరు నాకు సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు కూడా చాలా హ్యాపీ మేడం. ఓకే టీవీఎస్ లో వేరే బ్రాండ్ తీసుకుని చాలా లాస్ అయినా. ఆ లాస్ అయిన టైంలో నాకు ఏం చేయాలో తెలియక నేను టీ3 వాళ్ళని అప్రోచ్ అయిన టైంలో మేడం గారు నాకు ఇలా చేయాలి అని సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసి నన్ను ఇలా నిలబెట్టారు. నేనైతే టీ3 బిజినెస్ తీసుకున్నాను. అయితే చాలా సాటిస్ఫాక్షన్ గా ఉన్నా. ఇది చింతూరులో. మీరు ఎవరైనా టీ3 బిజినెస్ తీసుకోవాలి అనుకుంటే ఈ టీ ఫ్రాంచైజ్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యి వివరాలు తెలుసుకోండి. అలానే బెస్ట్ అండ్ బెస్ట్ గా సపోర్టింగ్ కూడా ఉంటుంది. చింతూరులో ఈ టీ3 బిజినెస్ ఎలా రన్ అవుతుందో అని భయపడ్డాను మేడం. దాన్ని చాలా మంచిగా రన్ అవుతుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే స్వామి, ఆల్ ది బెస్ట్. చేసే పోరాటంలో